ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇతర సంఘాలకు రోల్ మోడల్గా నిలుస్తుందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో కమ్మవారి సేవా సంఘం వెబ్సైట్ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఏర్పడిన తర్వాత పారదర్శకంగా వ్యవహరిస్తూ సంఘానికి సంబంధించిన జమా ఖర్చులకు లెక్కలు చూపడం ద్వారా నమ్మకంతో కొనసాగుతుందని డాక్టర్ సీతారామయ్య తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి సభలోనే 6 లక్షల రూపాయలు ప్రకటించారంటే పారదర్శకత్వానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకొకటి లేదన్నారు. కమ్మవారి సేవా సంఘంలో అందరం నాయకులం, అందరం కార్యకర్తలమని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత ప్రోత్సహించి సహకారం అందించాలని కోరారు. పబ్లిక్ సెక్టార్లో కమ్మవారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి అన్నారు. పబ్లిక్ సెక్టార్లో మన వాళ్లు ఉండడం ద్వారా ప్రత్యక్షంగా ఎంతో మందికి సాయం చేయవచ్చునన్నారు. కమ్మవారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేందుకు ఒక వారధిలా పనిచేస్తారని తెలిపారు. సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, కోశాధికారి మందాడి రాఘవరావు, 1K చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు చెడిపోతి వెంకటేశ్వర్లు, కాట్రగడ్డ రఘు, బొడ్డపాటి వెంకట్, ఆళ్ల వెంకట సుబ్బయ్య, కామెపల్లి శ్రీనివాసరావు, మన్నం సుబ్బారావు, గుమ్మడి రామకృష్ణ, రావుల పద్మజ, సుజాతారావు, నల్లూరి నాగేశ్వరమ్మ, TNUS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ₹25,000 చదువు కోసం ఈ పాపకి మన కమ్మవారి సేవా సంఘం తరఫున ఆ పాప ఫీజు నిమిత్తం ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఈ బాబుకి కమ్మవారి సేవా సంఘం తరఫున తర్వాత PKV SS విజిట్స్ అంటే మన వాళ్ళు ఇక్కడ హాస్టల్స్ కానీ గురించి మొత్తం కూడా చాలా క్లియర్గా ఇచ్చాం సార్. ఈసీ మెంబర్లందరూ కూడా తలా ఒకటి తీసుకొని నుంచోవలసిన సార్ 1 మినిట్. ముందుకు రమ్మని చెప్పు సాయి సార్, కొంచెం ముందు అంటే సార్ నెక్స్ట్ వస్తారు. నెక్స్ట్ మన్నా సుబ్బారావు ఆన్ చేశారు. సుబ్బారావు గారు నెక్స్ట్ పావులు రామకృష్ణ, తర్వాత గోవింది శ్రీను, గోపతి లక్ష్మీనారాయణ. గట్టిది ఫోటో 2-3 కొట్టి ఫోటోలు కబగబ ఫోటో. నెక్స్ట్ కేక్ కటింగ్. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి. ఇంకా మీరు ఈ లెక్క ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్క సంఘం మనల్ని ఆదర్శంగా తీసుకొని మన సంఘాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని 100% వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఫాలో అవుతారు కూడా. ఎందుకంటే ఇంత అకౌంటబుల్గా అంతకుముందు ఎప్పుడు ఏ సంఘం చేయలా మన కమ్మ సంఘాలు. అంతకుముందు ఎప్పుడు కూడా కాకతీయ వనభోజనాలని ఏదో 1-2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళే, కానీ ఎప్పుడు ఇలా పర్ఫెక్ట్గా, నీతిగా, నిజాయితీగా ఒక సామాజిక సేవా సంఘం ఇలా పర్ఫెక్ట్గా వెళ్తుంటే డెఫినెట్గా ఇది నాకు తెలిసి డెఫినెట్గా మనం ఈ సంఘం మనకి ఒక
మనం కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే మేమందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరం కూడా మేము నాయకులు అనుకోవద్దు. ఎవరు కూడా అందరం నాయకులమే, అందరం కార్యకర్తలమే, అందరం ఈ కమ్మ సంఘానికి అంటే ఎంతో కొంత ఆర్థికంగా ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్కరు అందరూ సమానంగా ఉన్న వాళ్ళమే. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసి ఆ సంఘాన్ని ఒక తీసుకొని రావాలి. కాబట్టి కొంతమంది దానికోసం ఎన్నుకొని ఒక ప్రెసిడెంట్ అని, సెక్రటరీని, ట్రెజరర్ అని ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరము మనం అకౌంటబుల్గా అంటే ఎన్నికలు జరగాలి, అందరూ ప్రతి ఒక్కరు అంటే ఒకే బ్యాచ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళే నా చేస్తుంది అని అనుకోకుండా కరెక్ట్గా మనం సంవత్సరానికి మనం పద్ధతి ప్రకారంగా మనం అనుకున్న బయట ప్రకారం పెద్దల కోరిక మేరకు నేను ఎన్టీ రామారావు గారి గురించి ఒక మిగతా 3 నిమిషాలు ముగిస్తాను. నేను ఎన్టీ రామారావు గారి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎన్టీఆర్ విజ్ఞాన సర్వస్వం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. మొట్టమొదటి పుస్తకం ఎవడొచ్చిన హరిబాబు గారు చూపించండి ఒకసారి. ఇది మొట్టమొదటి పుస్తకం, వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు. ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర రాసినటువంటి ఒక రచయిత్రి నన్ను అడిగింది, రామారావు గారు ఇంత సాన్నిహిత్యం ఉన్న నాకన్నా కొత్తగా రాయదగ్గ విషయాలు ఏమున్నాయి అని. దాన్నే ఛాలెంజ్గా తీసుకుని విశ్వనాథ సత్యనారాయణ చెప్పినప్పుడు మళ్ళీ ఇదేదో రామాయణం అనొచ్చు అన్నట్టు నాదైన అనుభూతి నాది, నాదైన దర్శనం నాది, నాదైన వ్యక్తీకరణ నాది, నాదైన నివేదన నాది, కాబట్టి ఈ తారక రామాయణం అందిస్తా అని చెప్పి నేను గ్రౌండ్ రూట్స్ చేసి రీసెర్చ్ చేసి రామారావు గారి మీద ఒక ప్రామాణిక గ్రంథాన్ని అందించాను. ఇది రామారావు గారి గురించి భట్రాజు ప్రకటన పుస్తకం కాదు. రామారావు గారు ఒక యుగ పురుషుడిగా ఎందుకు పరిణామం చెంది నిలిచాడని సాగేటటువంటి ఒక సిద్ధాంత గ్రంథం. రామారావు గారు యుగ పురుషుడు, శక పురుషుడిగా ఎందుకు నిరాజనాలు అందుకుంటున్నాడంటే సమాజంలో ఏ వ్యక్తి అయితే తన గతకాలం పునాది మీద బలంగా నిలబడి, తన గతకాలాన్ని కాలం మీద బలంగా నిలబడి తన సమకాలీన సమాజాన్ని అంతరంగా బాహ్యంగా వీక్షణ